సీనియర్ సివిల్ జడ్జి నాగేశ్వరరావు పిలుపు మేరకు ఈరోజు మేటిపల్లి కోర్టు ఆవరణంలో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవ కార్యక్రమం సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొని నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ క్యాన్సర్ రాకుండా చర్యలు తీసుకుని ప్రజలకు తీసుకువెళ్లాలని, ప్లాస్టిక్ వస్తువులు వాడకూడదని, కల్తీ వస్తువులు కూడా వాడొద్దని, నాణ్యమైన ఆహార విషయంలో పద్ధతులు పాటించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జి అరుణ్ కుమార్, న్యాయవాదులు సంఘం అధ్యక్షుడు పుప్పాల లింబాద్రి, పబ్లిక్ ప్రాసిక్యూటరీ ప్రణయ్, డాక్టర్ అంజిత్ రెడ్డి, ఉపాధ్యక్షులు రాంబాబు, న్యాయవాదులు వెంకట నరసయ్య, వెంకటస్వామి, వడ్డెల్లి శ్రీనివాస్, ఓజిర శ్రీనివాస్, మోహన్ రెడ్డి, శ్రవంతి, శంకర్ రెడ్డి, కె శ్రీనివాస్, రాజేందర్, సుధాకర్, మనే గంగాధర్, శంకర్, రామ్దాస్, రాజశేఖర్, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. సో ఇంతకుముందు సార్ అన్నట్టు పల్లి గురించి మాట్లాడారు. మనం కిలో పల్లీలు ఉంటే మనకి ఇంతే ఆయిల్ వస్తుంది. ఇది అందరికీ తెలుసు. ఏంటంటే అంత ఆయిల్ రాదు, ఎందుకంటే అంత ఆయిల్ రాదు అంటే ఇక్కడ అడల్ట్రేషన్ జరుగుతుంది. ఎవ్రీవన్ నోస్ దట్. గవర్నమెంట్ ప్రత్యేకమైన విభాగాన్ని ఏర్పాటు చేసి క్యాన్సర్ సంబంధించి క్యాన్సర్ వచ్చిన పేషెంట్స్కి ఫ్రీగా మెడికల్ ఎయిడ్ ఇవ్వడం జరుగుతుంది రాష్ట్రం మొత్తం మీద కూడా. అది ప్రతి పిహెచ్ సెంటర్లో కానీ మనకు సంబంధించిన జిల్లా వైద్య హాస్పిటల్స్లో కానీ ఎవరైతే క్యాన్సర్ వచ్చిన పేషెంట్ మనకి హెల్త్ వర్కర్స్ కానీ ఆశా వర్కర్స్ కానీ చెప్తే వాళ్ళు కంటిన్యూస్ మానిటర్ చేస్తూ వాళ్ళ ట్రీట్మెంట్కి ఉపయోగపడతారు. వాళ్ళు ఏ ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఎక్కడి వరకు వెళ్ళాలి అనేది వాళ్ళు పూర్తిగా గైడ్ చేస్తారనే ఉద్దేశంతో వాళ్ళందరినీ పిలిచడం జరిగింది. మీ అందరికీ అవగాహన కార్యక్రమం కల్పించడం జరిగింది. అయితే ఈరోజు 2-3 రోజుల క్రితం మీరు చూస్తే మనం ఒకసారి గతాన్ని నెమరు వేసుకుంటే 2020లో కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు అందరం మనం మూతికి పెట్టేసుకొని మాస్కులు పెట్టుకొని బయటకు వస్తే ఎవరైనా మాట్లాడితే చచ్చిపోతామన్న టెన్షన్లో బతికాము. ఒక 3-4 సంవత్సరాల తర్వాత ఎవరికి మూతికి మాస్కులు లేవు, ఇంకా ఫ్రీ అయిపోయాయి. అంటే అంత పెద్ద కరోనా మహమ్మారినే మనము జస్ట్ 4 సంవత్సరాల నుంచి దూరం చేయగలిగిన టెక్నాలజీని మనము అందిపుచ్చుకున్నాము. కానీ క్యాన్సర్ అనేది దాదాపు 4-5 శతాబ్దాల నుంచి మనని పట్టి పీడిస్తుంది. దీనికి వ్యాక్సినేషన్ కనుక్కోలేమా? ఫుడ్ హ్యాబిట్స్ ఎక్కడ మారట్లేదు, కల్తీ జరుగుతున్నది. మన మినిస్టర్ గారు చెప్పినట్టుగా, మన లాయర్ గారు చెప్పినట్టుగా కల్తీ దేంట్లో కల్తీ లేదు, ప్రతి కల్తీ ఉంది. కల్తీ తిన్నప్పటికి కూడా మన బాడీ రెసిస్టెంట్ చేసుకునే కెపాసిటీకి మన బాడీకి రావాలి. అట్లాంటి మెడిసిన్స్ మనం కలుపుకోవాలి. ఇప్పుడు మనకి అది ఎందుకు జరిగిందంటే దాదాపు 100 కోట్ల మంది 120 కోట్ల మంది జనాభాకి వ్యాక్సినేషన్ ఇచ్చాము ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఈ క్యాన్సర్కి వ్యాక్సినేషన్ కలుపుకోవాలి. అది మేధావి వర్గంలో మెడిసిన్లో అది విప్లవాత్మకంగా మారిపోయింది. నేను మొన్న 4 రోజుల క్రితం పేపర్ చదివితే క్యాన్సర్కి మందు కనుగొనబడింది అని చెప్పేసి పేపర్లో వచ్చారు. అది ఇంకా నాకు